మావోయిస్టు పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు. తాజాగా మల్లోజిల వేణుగోపాల్ సీఎం ఫడ్నవీస్ ముందు ఆయుధాలు అప్పగించారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలనుంది. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న లొంగిపోనున్నారు. ఆయనతో పాటు బస్తర్ మాడ్ డివిజన్కు చెందిన 70 మంది మావోయిస్టులు కూడా సీఎంకు ఆయుధాలు అప్పగించనున్నారు. మావోయిస్టు పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు. తాజాగా మల్లోజిల వేణుగోపాల్ సీఎం ఫడ్నవీస్ ముందు ఆయుధాలు అప్పగించారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలనుంది. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న లొంగిపోనున్నారు. ఆయనతో పాటు బస్తర్ మాడ్ డివిజన్కు చెందిన 70 మంది మావోయిస్టులు కూడా సీఎంకు ఆయుధాలు అప్పగించనున్నారు.